should be your palm noise. All right. Running here in the stadium, there are a lot of restrictions for the movement of the vehicles and Let's start. మైక్రో కేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ హైదరాబాద్ మౌర్య ఫౌండేషన్ తరపున డెసిబెల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈరోజు మార్చి 2 ఆదివారం ఉదయం. అయితే మార్చి 3వ తారీఖు ప్రపంచ వినికిడి దినోత్సవం అని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఎందుకు అంటే ఈ ప్రపంచ వినికిడి దినోత్సవం చేయడం జరుగుతున్నదంటే సమాజంలో వినికిడి లోపము చాలా ఎక్కువగా ఉంది. ప్రివలెన్స్ దాదాపుగా మన ఇండియాలోనే WHO లెక్కల ప్రకారము 6.3% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటే సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే ఆల్మోస్ట్ నియర్ ఈక్వల్ టు 63 మిలియన్ పీపుల్. అలాగే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 పీపుల్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వాళ్ళందరికీ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళకి వినికిడి ఏమాత్రం లేని వాళ్ళనమాట. సో వారు 1,00,000 మందిలో 291 పీపుల్ అంటే ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టాటిస్టిక్స్. ఇంతమంది బాధపడుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఈ ప్రోగ్రాం నుంచి లేదా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినికిడి లోపాన్ని సరిచేయడానికి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉందని అర్థం చేసుకొని నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌర్య ఫౌండేషన్ కూడా డెసిబెల్ డాష్ కార్యక్రమం పేరుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా వినికిడి లోపము ఎందువలన వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయవచ్చు, దానికి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ విధంగా మనము ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది అందరికీ ఒక అవేర్నెస్ అవగాహన తీసుకురావడం కోసము ఈ డెసిబెల్ డాష్ ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపుగా 1000 మంది పార్టిసిపేట్ చేశారు. వీరందరూ కూడా ఒక IT ఎంప్లాయీస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. వీరందరికీ నా అభినందనలు. వీరందరూ కూడా ఒక సోషల్ కాజ్ కోసం అందరికీ హియరింగ్ లాస్ అవేర్నెస్ గురించి తీసుకురావడం కోసము చేయడం జరిగింది. సో మన దేశంలో దాదాపుగా అంటే WHO లెక్కల ప్రకారమే
2030 కల్లా 500 మిలియన్ పీపుల్ హియరింగ్ లాస్తో ఎఫెక్ట్ అవుతారని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం డయాగ్నోసిస్ చేయడమే కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్. ఈరోజు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ కూడా హైదరాబాద్ సిటీ నుంచి ఎలైట్ డాక్టర్స్ అందరూ వచ్చారు. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ డాక్టర్స్, గవర్నమెంట్ ఈఎన్టీ డాక్టర్ సూపరింటెండెంట్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. సో కాబట్టి ఈ నాట్ ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రావడం జరిగింది, యూనివర్సిటీస్ నుంచి రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అందరికీ వినికిడి లోపం అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వరల్డ్ హియరింగ్ డే 3rd మార్చ్ పురస్కరించుకొని ఈరోజు 2nd డే యాక్చువల్లీ డెసిబల్ డాష్ అనే రన్ ఫర్ హియరింగ్ అనేది మన డాక్టర్ ప్రకాష్ గారు, తర్వాత డాక్టర్ అశ్విన్ కుమారు, మిగతా వాళ్ళు ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా. అంటే చాలామంది ఏంటంటే మిగతా హెల్త్ల గురించి పట్టించుకున్న హీరింగ్ అనేది లీస్ట్ బాదర్డ్గా ఉంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున చూసుకుంటే గణాంకాలు చాలా తేడాగా వస్తున్నాయి. అంటే అతి తొందరలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు సుమారుగా హెల్త్ పారామీటర్స్ ఎలా చెక్ చేసుకుంటారో దాంట్లో హీరింగ్ పారామీటర్ కూడా చెక్ చేసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇది ఏంటంటే ఇదివరకు మేము 3 సంవత్సరాలుగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము జరిపాము. ఇది ఫస్ట్ టైం ఇటువంటి అవగాహన సదస్సు అనేది నిజంగా అభినందనీయము. చాలా వరకు చాలామందికి పనికొచ్చే కార్యక్రమం ఇది. సో ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కూడా చాలా వరకు మీరు ప్రచారం చేయండి. హీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ హెల్త్ పారామీటర్లో చూసుకుంటే. సో ప్రతి ఒక్కరికి మంచి అంటే నార్మల్ హీరింగ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. మంచి హెల్త్ అనేది ఉండాలంటే నార్మల్ హీరింగ్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోండి, March 3rd ఈజ్ ఎ వరల్డ్ హియరింగ్ డే. సో ఒకరోజు ముందుగా మేము ఇటువంటి ఒక కార్యక్రమం అనేది డాక్టర్ ప్రకాష్ గారు, తర్వాత అశ్విన్ కుమార్ గారు, తర్వాత మా యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్దగా జరుపుకుంటున్నాము. సో దట్ ప్రజలందరికీ మంచి అవగాహన కల్పించే ఒక మంచి కార్యక్రమం ఇదని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా, ఓకే, ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్.